రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 దాటినా రహదారి కనిపించడం లేదు. పొగ మంచు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 10.5 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా సోనాల్లో 10.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా జామ్లో 12.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 13.5గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 దాటినా రహదారి కనిపించడం లేదు. పొగ మంచు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 10.5 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా సోనాల్లో 10.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా జామ్లో 12.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నెన్నెల్లో 13.5గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రతకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జిల్లాలో చలుపులు పనిచేస్తుంది. గత 4 రోజులు కూడా భారీగా ఉదయం కూడా పొగమంచు కురవడంతో అయితే ఏదైతే ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పట్లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారి 44, 63 పైన అయితే దాదాపు ఇటు 3 నుంచి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారీ వాహనాలు అయితే వెళ్తా ఉంటాయి. 3 రోజుల నుంచి కూడా భారీగా పొగమంచు కురవడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇటు అధికారులు కూడా వాహనదారులకు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా తమ వాహనాలను లైట్లు వేసుకొని నిదానంగా హైవేల పైన ప్రయాణాలు చేయాలనేసి సూచిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము, దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పూట పొగమంచు కారణంగా ఏదైతే రోడ్డు ప్రమాదాలు సంభవించడం, అందులో దాదాపుగా 10ల సంఖ్యలోనైతే ఇప్పటికే మృత్యువాత పడ్డ ఘటనల నేపథ్యంలో తమ ప్రయాణాలు ఏమన్నా ఉన్నా కూడా ఉదయం 9 గంటల తర్వాత పెట్టుకోవాలనేసి అయితే ఇటు అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఇటు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తక్కువ నమోదు అవడంతో అయితే ఉదయం 10 గంటల వరకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బయటికి రాని పరిస్థితులు అయితే ఉండగా సాయంత్రం 4 గంటలకే ఇంటికైతే పరిమితం అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు అయితే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఇటు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే పూర్తి స్థాయిలో చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం పూట పనులకు వెళ్ళే ఇటు రైతులు కావచ్చు, లేదనుకుంటే ఆ పేపర్ బాయ్స్, ఇటు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో పాటు ఇటు స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. దాదాపు మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలోనైతే ఇటు డాక్టర్స్ కూడా ఏదైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళైతే ఈ చలిబారి నుంచి తమను కాపాడుకోవడానికి అయితే స్వెట్టర్లు, మఫ్లర్లు, మంచి క్యాప్లు వాడి చలిబారి నుంచి వారిని వారు కాపాడుకోవాలనేసి ఇటు వైద్యులు సూచనలు చేస్తా ఉన్నారు. దీనికి తోడు ఓవైపు చలి, మరోవైపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా కేసులు కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇటు అధికారులను కూడా హెచ్చరికలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఇటు జిల్లా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కరోనా టెస్టులకు సంబంధించిన కిట్లతో పాటు ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇటు కరోనా కేసులు ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే ఆ జిల్లా ప్రజలైతే గుంపులుగా ఉన్న ప్రాంతాలతో పాటు ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలనేసి వారు సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో 2 రోజులు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో
చలి నుంచి చలివారం నుండి తమను కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇటు వైద్యులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు గత 2 రోజుల నుంచి పూర్తిగా భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. ఇటు మిర్చి పంటతో పాటు మిగతా పంటలు కూడా తెగుళ్లు సోకడంతో అయితే అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.